నమస్తే జై తెలంగాణ స్పెషల్ డిబేట్ కు స్వాగతం. ప్రస్తుతం ఇవాళ అయితే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సంబంధించి అయితే మనం స్పెషల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యాయి. బట్ మొదలైనప్పటి నుంచి కూడా సజావుగా సాగట్లేదనేది మనకు క్లియర్ గా కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ మెయిన్ రీజన్ అదాని వ్యవహారంతో పాటు యూపీలోని సంభల్ అల్లర్లపై చర్చకు విపక్షాలు పట్టుబడ్డము. గత వారమంతా కూడా ఇదే స్తంభన అనేది వాయిదాల పర్వం అనేది కొనసాగింది. చివరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా జోక్యంతో ఈరోజు కాస్త కొలిక్కి వచ్చినట్లే కనిపించడం మళ్ళీ సేమ్ సిచ్యువేషన్. ఇక విపక్షాలు అదాని అంశంలో చర్చకు పట్టుబట్టడంతో మరొకసారి వాయిదా వేయడం జరిగింది. దీంతో గందరగోళ పర్వము అలాగే వారం పాటు ఇదే కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో శీతాకాల సమావేశాలు అంతా ఇంతేనా అన్న చర్చ అయితే ప్రజల్లో ఉంది. ఇక పరిస్థితి మారుతుందా లేదా అనేది తెలియట్లేదు. ప్రతిపక్షాలు అయితే అటు పార్లమెంట్ అసెంబ్లీ ప్రాంగణం ముందు ప్లకార్డులతో ధర్నా అయితే చేయడం జరుగుతుంది. ఇంత పెద్ద ఇష్యూకి సంబంధించి ఎందుకు దీన్ని డిస్కషన్ చేయట్లేదు? సబర్మతి సినిమా చూడడానికి ప్రధాని మోదీకి సమయం ఉంటుంది, కానీ సమ్మర్లో అల్లర్ల గురించి మాట్లాడడానికి ఆయనకు ఎందుకు సమయం ఉండట్లేదు అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న ప్రస్తుతం అయితే అదాని ఇష్యూ అయితే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అమెరికా ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చినప్పటి నుంచి రకరకాల వాదనలు మనకు వినిపించడం జరుగుతుంది. కొన్ని వందల కోట్ల లంచాలు కూడా మనం చూడడం జరుగుతుంది. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే ఎందుకు చర్చకు కేంద్రం ముందుకు రావట్లేదు? తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుందా? అంటే ఎక్కడ మా మీద పడిపోతుందో అనేసినా, లేకపోతే అదాన్ని కాపాడే ప్రయత్నంలో వీళ్ళు చిక్కుల్లో పడబోతున్నారు? ఏం జరగబోతున్న అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి డాక్టర్ జయరాం గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారిని వైరంలో తెలుసుకుందాం. జయరాం గారు నమస్తే అండి. నమస్తే జయరాం గారు, ఆల్మోస్ట్ ఆల్ చాలా ఎలిగేషన్స్ ఇది బ్రెబరీ కేసుకు సంబంధించి రకరకాల వాదనలు వింటున్నాము. అనేక అంశాలను అమెరికా లేవనెత్తేసింది. ఈవెన్ ఈ అంశాన్ని బయటికి రాకుండా కూడా లంచం ఇచ్చే ప్రయత్నం చేశారు అంటూ కూడా ఒక పెద్ద బాంబ్ అనేది వినిపించడం జరుగుతుంది. అసలు ఏంటి అదాని ఇష్యూకి సంబంధించి పార్లమెంట్ లో ఇంత రచ్చ జరుగుతున్నా ఎందుకు చర్చ కొనసాగించడానికి ముందుకు వెళ్ళట్లేదు అనుకోవాలి? ఈ ఇష్యూ రేపటి రోజు అసలు ఎటు టర్న్ అవుతుంది ఓవరాల్ గా? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు 360 యాజమాన్యానికి నమస్కారాలండి. నమస్తే సార్. ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే అదాని మీద అనేక రకమైన ముడుపులు చెల్లించాడనే ఆరోపణలు అమెరికాలో, ఇండియాలో. సో అమెరికాలో జరుగుతున్న ఆరోపణలను ఇండియాలో కూడా అదానికి సంబంధించిన అనేక రకమైన ప్రాజెక్టులను సెంట్రల్ గవర్నమెంట్ అదాని పక్షాన ఉండి తనకు అప్పగించింది అనేది ప్రధానమైన ఆరోపణ, ప్రజల్లో ఉన్న నిజం కూడా. సో ప్రధాన పక్షాల ఆరోపణతో పాటు ప్రజల్లో ఉన్న నిజం కూడా. ఇచ్చింది సరే, అదానికి అంబానీకి ఇచ్చింది అనేది వాస్తవం. కానీ ఇక్కడ అనేక సందర్భాల లోపల మేము ఏం చెప్పామంటే, అదాని కనుక కుప్పకూలిపోతే, అదాని కనుక ఏదన్నా కంపెనీకి ఏదైనా, అదానికి ఏమైనా కూడా భారతదేశము అగమ్య గోచరంగా మారుతుంది, చాలా ఇబ్బందుల్లో పడుతుంది, ఇరకాటంలో ఫైనాన్షియల్ క్రైసిస్ లోకి వెళ్ళిపోతుందని గత కొన్ని సంవత్సరాలుగా చెప్పుకుంటూనే వస్తున్నాం. కానీ ఈ చెప్పిన మాటలను ఎక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిగణంలోకి తీసుకున్నట్టుగా అయితే దాఖలా లేదు. ఈ రోజు, నిన్న, మొన్న, గత కొన్ని రోజులుగా అదాని అంశము తెర మీదకి రాకుండా, డిస్కషన్ లో లేకుండా బీజేపీ గవర్నమెంట్ పడుతున్న ఆరాటము, జాగ్రత్త, ఇది ప్రజల కోసం ఎందుకు ఉండదు అనేది ప్రధానమైన ప్రశ్న. సో ఒకవేళ కనుక అదాని పట్ల సరే మీకు ఉండే కేర్ బాగానే ఉంది, అదాని ఒక్కడి మీదే కేర్ ఉంటుందా, లేకపోతే యావత్ భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది మీద కేర్ ఉంటుందా ఉండదా అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఇది ఒక పెద్ద డౌట్, $1 మిలియన్ డౌట్ కూడా. అంటే ఇక్కడ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మోదీ గారు మాట్లాడకుండా, ఒక ప్రధానిగా తను మాట్లాడకుండా, ఇక్కడ ఉండే సిచ్యువేషన్ ఎట్లా సాల్వ్ చేస్తుందో తెలియకుండా, దీన్ని సీన్లోకి కనిపించకుండా, చర్చలోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అంటే జాగ్రత్త పడుతున్నారు అనే దానికంటే కూడా ఇది ఒక తప్పుదోవ పట్టించేసి దీన్ని పక్కదోవ పట్టించే ప్రోగ్రాం పెట్టేసిండ్రు. సరే, ఇది కూడా బాగానే ఉందనుకుందాం. సరే, మరి ఇదే అంశాన్ని ప్రజల అంశానికి వచ్చినప్పుడు విద్య పట్ల కానీ, ఆరోగ్యం పట్ల కానీ, యువకుల ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ అనేక అంశాలు ఇది అసంఘటిత కార్మికులు భారతదేశం లోపల 40 నుంచి 50 కోట్లకు చేరిపోయింది. అంటే ఇక్కడ వాళ్ళకు తిండి కానీ, వాళ్ళ బట్ట కానీ, వాళ్ళ గూడు కానీ, ఇప్పటి వరకు కూడా స్థిర నివాసం లేని వాళ్ళు సంచారికంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు రాష్ట్రాలుగా ఎక్కడైతే పనికి సంబంధించిన అవకాశాలు ఉన్నాయో అక్కడికి పరిగెడుతున్నారు. దానికి ఎగ్జాంపుల్ హైదరాబాదే. ఈరోజు ఒరిస్సా, బీహార్,
నెక్స్ట్ వచ్చేసి యూపీ ప్రజలు ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్న విషయం మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. అంటే ఇక్కడ పనిచేసే వ్యక్తులకే ఇక్కడ పనులు సరిపోవట్లేదంటే ఈరోజు మిగతా రాష్ట్రాల నుంచి వ్యక్తులు కూడా ఇక్కడ తెలంగాణకు వచ్చింది. సో రావటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ ఇక్కడ ప్రజలు ఒక రాష్ట్రం దాటి వస్తున్నప్పుడు వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ, వాళ్ళకు కావాల్సిన వనరుల సౌకర్యాలు, ఇక్కడ వాళ్ళకు పడుతున్న మోసాలు, ఆ ఏజెన్సీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు చేస్తున్న మోసాలు, దాని పట్ల అయినా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందంటే అది లేదు. అంటే ఏ విషయం పట్టించుకోకుండా ఈరోజు ఆదాని విషయంలో మీదనే అంత ప్రేమ ఉంది ఎందుకుంది అని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. సో రాహుల్ గాంధీ ప్రశ్నించడం వరకు బాగానే ఉంది. ఆదాని తరపు నుంచి మోడీ చేస్తున్న పొరపాట్లను కూడా మనం గమనిస్తున్నాము, ఇవన్నీ చూస్తున్నాము. ఇక్కడ రాహుల్ ఏదైతే ఆదాని విషయంలో ప్రశ్నిస్తున్నట్టుగానే ఇక్కడ ఆదానితోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న సంబంధాలను కూడా రేవంత్ ను ప్రశ్నిస్తే బాగుంటది. రేవంత్ వచ్చేసి ఐసిఆర్ ఫండ్ కింద ఏదైతే తీసుకున్నాడో 100 కోట్లు, ఆ 100 కోట్ల రూపాయలు నేను ఆ చెక్కును కానీ ఆ డాక్యుమెంట్ కానీ రిటర్న్ చేస్తున్నా అని చెప్పాడు. నిజంగా రిటర్న్ చేశానే అంశాలు ఈరోజు ప్రభుత్వానికి ఉందా, అసలు ఎందుకు తీసుకున్నట్టు అంటే నాకు తెలియదు అని చెప్తుంటాడు. అంటే ఈరోజు ఎక్కడ కార్యక్రమం చేసినా, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉన్నా ఆదాయాన్ని ప్రవేశపెట్టేసి ఈరోజు పైకి మాత్రం నేను ఇచ్చినా అని చెప్పే రేవంత్ రెడ్డి విషయం లోపల కూడా మరి ఎందుకు రాహుల్ మాట్లాడలేకపోతుండ అనేది ఇక్కడ ప్రధాన అంటే రాహుల్ మాట్లాడలేకపోతున్నారు అని అంటే మెయిన్ గా అంటే జయరాం గారు ఎలిగేషన్ చేసిన స్టేట్స్ లో తెలంగాణ లేదు కాబట్టి ప్రభుత్వానికి ఆదాని మిత్రుడు ఎట్లా అవుతారని ప్రశ్నిస్తున్నారు. జయరాం గారు మీరు అన్నట్టుగా ఎలిగేషన్ చేసిన స్టేట్ లో తెలంగాణ లేదు కాబట్టి ఇక్కడ రాహుల్ గాంధీ మేబీ ప్రశ్నించడానికి, ఎందుకంటే 5 రాష్ట్రాల్లో ఏపీ మాత్రమే ఉంది. తెలంగాణకు సంబంధించి పవర్ ఇష్యూకి సంబంధించి దీంట్లో తెలంగాణ లేదు. ఇది రీసెంట్ గా జరిగిన ఇష్యూ. అది తెలిసిన వెంటనే మేము మళ్ళీ బ్యాక్ తీసేసుకున్నాము, దాని స్టేట్ ప్రెస్ మీట్ పెట్టేసి ఆ చెక్ మేము ఇంకా అసలు డిపాజిట్ కూడా చేయలేదు, ఇగో ఇలానే ఉంది, దీన్ని మళ్ళీ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు దాని గురించి మాట్లాడిన అవసరం లేదు అంటూ కూడా కొట్టిపారేస్తారు కదా. ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్ ని ఏ విధంగా రిటర్న్ చేయాలో రేవంత్ రెడ్డికి తెలియదు, ఏ విధంగా స్వీకరించాలో కూడా తెలియదు. ఒక ముఖ్యమంత్రి అనే హోదాలో ఉండే వ్యక్తి నీకు తెలిసి తెలియకుండా డ్రామాలు ప్లే చేసి నీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకొని, నీకు ఇష్టం తీసుకునేటప్పుడు నేను ఆదాని దగ్గర తీసుకుంటున్నాను ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి తీసుకున్నాడా, ప్రజల్ని అడిగి తీసుకున్నాడా? ఈ రోజు ఆదాని విషయం లోపల ఆరోపణలు కాదు, ఈరోజు నిజాలు అనేది రాహుల్ గాంధీ స్వయాన రాహుల్ గాంధీ చెప్తుంటేనే నువ్వు దానికి భయపడి రేపు నీ సీట్ ఇక్కడ ప్రాబ్లం వస్తుందని భయపడి రాహుల్ నీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇక్కడ ప్రజలు చీకొడతారేమో అనే దాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని అప్పుడు సిఎస్ఆర్ ఫండ్ను రిటర్న్ చేశావు. అంతేకాని మాట్లాడే సిచ్యువేషన్స్ ఉన్నాయంటారా? ఎందుకంటే గతంలో కాంగ్రెస్ కూడా వెనకేసి కూర్చున్న పరిస్థితులు ఉన్నాయి కదా. ఏమన్నారు? అదాని ఇష్యూకి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ రైజ్ చేస్తుంది వాయిస్ ని. గతంలో ఎందుకు ఈ రేంజ్ లో రైజ్ చేయలేకపోయింది అన్నదానికి కాంగ్రెస్ నుంచి సమాధానం ఉంటుందంటారా? అదేనండి, ఇక్కడ కాంగ్రెస్ ధోరణిని మీరు గమనించాల్సింది ఏంటంటే బీజేపీ అక్షరాల తప్పు చేస్తుంది, దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. ఆదానిని అంబానీని మాత్రమే నెత్తిన పెట్టుకుంటుంది, ప్రజలను పక్కదోవ పట్టిస్తుంది అనే దానికి కూడా డిస్ప్యూట్ లేదు. దీన్ని మేము ఖచ్చితంగా బలబుద్ధి చెప్తున్నాము. అది డిఫరెంట్ గా రేవంత్ ప్రశ్నించాల్సిందే, రేవంత్ తోని డిఫరెంట్ గా మేము ఉంటాం, అది మేము చెప్తున్నాం. కానీ ఇక్కడ రాహుల్ ప్రశ్నించాల్సిందే, రాహుల్ తో మేము ఉంటామని చెప్తున్నాం. కానీ రేవంత్ చేసే విషయాన్ని రాహుల్ ఇక్కడ అదే విషయాన్ని ఎందుకు చెప్తలేడు? ఈ స్టేట్ లో మాకు సంబంధించిన పాలైన స్టేట్ లోపల ఇలాంటినే మేము చేస్తాము, మా స్టేట్ లో కూడా మేము రానియము అనే దాన్ని రాహుల్ ఎందుకు చెప్పలేకపోతున్నాడు అనేది కదా ప్రశ్న. అంటే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, పాలక పక్షంతో ఉన్నప్పుడు మరొక మాట అంటే అది కరెక్ట్ కాదు కదా. పాలక పక్షమైన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఆదానిని ప్రజలకు వ్యతిరేకంగా చూస్తుంది అన్నప్పుడు ఎట్లయినా తను వ్యతిరేకించాల్సిందే. కానీ నీకు శత్రుగా ఉండి రేవంత్ కు మిత్రుడు ఎట్లా అవుతాడు? రేవంత్ మీరు కాంగ్రెస్ వ్యక్తులు కాదా? కాంగ్రెస్ పార్టీ కాదా? మీది గాంధీ కుటుంబము, రేవంత్ రెడ్డి కుటుంబము, ఇట్లా చూడాలా మేము? ఓకే
సరే, ఓవరాల్ గా ఇప్పుడు అదాని విషయానికి సంబంధించి పాస్ట్ 2 years లోనే హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు అదాని షేర్స్ పడిపోయాయి, పని అయిపోయింది, రకరకాల ఊహాగానాలు చూసాము. బట్ అది రావడము, గాలివాటంగా వెళ్ళిపోవడం మనం చూసాం. ఇప్పుడు అమెరికాలో వచ్చిన ఈ కేసెస్లకు సంబంధించి కేంద్రానికి సంబంధం ఏంటి అంటూ ఒక అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. అసలు ఇది వచ్చినా ఇది గాలివాటమే, పెద్ద ఇష్యూ అయితే ఏముండదు. ఇంకో 2 రోజుల తర్వాత ప్రధాని ఫ్రెండ్ ట్రంప్ అధ్యక్షుడు అవుతాడు, ఆ తర్వాత ఇది సమసిపోతుందంటూ ఇంకొక వాదన తీసుకొస్తున్నారు. అసలు అదాని ఇష్యూకి భారత్ ఫైనాన్షియల్ క్రైసిస్ కి ఎందుకు లింక్ పెడుతున్నారు? అసలు ఏ పరంగా దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఓవరాల్ గా? అంటే ఇక్కడ భారతదేశానికి ఆదాని మీద వస్తున్న అంశానికి ఎలాంటి లింకు లేదనేది బీజేపీ ప్రభుత్వం. ఒకప్పుడు ఇదే బీజేపీ ప్రభుత్వము ఆదాని మీద కొన్ని వెబ్సైట్లు, అమెరికాలో కొన్ని వెబ్సైట్లు రాతలు రాసినప్పుడు ఇది భారతదేశ సౌభాగ్యానికి, భారతదేశ రెస్పెక్ట్ కు డామేజ్ కలుగుతుంది ఆదాని అంటే అని చెప్పింది. మరి ఆదాని తప్పు చేస్తే భారతదేశానికి నష్టం జరగదా? ఓకే, ఆదాని అంటే భారతదేశాన్ని అన్నట్టయితే ఆదాని తప్పు చేస్తే భారతదేశం తప్పు చేసినట్టు అనుకోవాలా ఇప్పుడు? ఓకే, అంటే ఈరోజు ఈ రాజకీయ నాయకులు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసము, వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసము, వాళ్ళ ప్రయోజనాల కోసము 2 నాలుకల ధోరణి ఏ పార్టీ చేసినా తప్పే. అది కాంగ్రెస్ చేసినా తప్పే, ప్లస్ బీజేపీ చేసినా తప్పే, ఇతర ఏ పార్టీలు చేసినా తప్పే. కానీ ఒకప్పుడు వచ్చేసి ఆదాని అంటే అది భారతదేశం మొత్తం ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి విరుచుకుపడ్డ బీజేపీ నాయకులు ఈరోజు ఆదాని తప్పు చేస్తున్నప్పుడు, తప్పు అన్నప్పుడు దాన్ని మేనేజ్ చేయడం కోసమా వెయిట్ చేసేది మీరు? అంటే ట్రంప్ వచ్చిండు కాబట్టి మా మోడీకి ట్రంప్కు చాలా దగ్గర, మేము ఇద్దరం దోస్తులము, మేము హాయి బాయ్ అని తిరుగుతూ ఉంటాము, మొన్న పోయి నేను సపోర్ట్ చేసి వచ్చేస్తాను, ఇవాళ మా ఆదానికి ఇబ్బంది అయితే నాకు సపోర్ట్ చేస్తాడు అనేదా? ఆ నమ్మకమేనా? అంటే ఈరోజు భారతదేశ చట్టాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇక్కడ ఎవరికైతే అధికారం ఉంటుందో, ఎవరికైతే డబ్బు ఉంటుందో, ఎవరికైతే పలుకుబడి ఉంటుందో, ఎవరికైతే పరపతి ఉంటుందో, ఎవడైతే చట్టాలను కొనగలుగుతాడో, ఎవడైతే చట్టాలను పెట్టగలుగుతాడో వాడికి మాత్రమే న్యాయం జరుగుతుంది. అంటే బీజేపీ నుంచి వస్తున్న ఒక వాదన ఏంటంటే వాళ్ళు పెట్టిన ఒక 5 points కేసెస్ కి సంబంధించి, అంటే FCPA యాక్ట్, అంటే కాన్స్పిరేట్ వైలెంట్ యాక్ట్ కింద ఒకటి, అలాగే అమెరికన్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఎలాంటి ఫండ్స్ తీసుకోవద్దు అన్న యాక్ట్ ఒకటి, అంటే కలెక్ట్ చేశారనేది, సెక్యూరిటీ ఫ్రాడ్ చేశారనేది, అలాగే ఫాల్స్ ప్రామిసెస్ చేశారనేది, దీంతో పాటు యుఎస్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఆ ఇన్వెస్టిగేషన్ అడ్డుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేశారని 3 పేర్లే, ఎవరు అదాని, అలాగే సాగర్ అదాని, వినీత్ జైన్, వీళ్ళ 3 పేర్లు తప్పితే ఎక్కడ ప్రధాని పేరు రానప్పుడు ప్రధానిని ఎందుకు దీనికి ట్యాగ్ చేస్తున్నారు? వాళ్ళు పెట్టిన ఏ కేసెస్ లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయింది, ఫ్రాడ్ చేసింది, ప్రామిసెస్లు ఫాల్స్ చేసింది, బాండ్ల కొనుగోలుకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన బాండ్లు రాంగ్ అన్నవి వీటి మీద ఉంది తప్పితే వెనుకుంటే ప్రధాని నడిపించాడని కానీ, ప్రధానికి అనుసరణలో ఇది జరిగిందని కానీ ఎక్కడా ఇవ్వలేదు కదా. దీనికి బీజేపీని ఎందుకు లింక్ పెడుతున్నారు అంటూ అడుగుతున్నారు. ఒకప్పుడు మామూలు జీవితాన్ని ప్రారంభించిన ఆదాని అంచెలంచెలుగా రాజకీయ నాయకులతో సంబంధాలు పెట్టుకొని బిజినెస్ల పేరిట అంచెలంచెలుగా ఎదిగి, ఆ ఎదిగిన తర్వాత ఈ రోజు ఆదానిని ఓన్ చేసుకున్నది బీజేపీ. బీజేపీ వచ్చేసి ఆదానిని ఓన్ చేసుకుంది, ఆదాని వచ్చి బీజేపీని ఓన్ చేసుకున్నారు. వీళ్ళంతా ఎక్కడి వ్యక్తులు అంటే గుజరాత్ వ్యక్తులం అనేది ఒక సంబంధాలు, బంధాలు, అనుబంధాలు క్రియేట్ చేసుకున్నారు. ఈ రోజు ఆదాని కానీ అంబానీ కానీ వేరు కాదు, మోడీ, ఆదాని, అంబానీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ అంతా ఒకటే అనే విధంగా ప్రాపగండా వీళ్ళే చేసుకున్నారు. ఈ రోజు వాళ్ళ మీద ఆరోపణలు వచ్చేసి కేసులలో ఇరుక్కుంటే మోడీకి ఏం సంబంధము అని అంటాడు. మోడీకి ఏం సంబంధం లేకపోతే దేశ సంపదను ఆదానికి అప్పనంగా ఎందుకు అంటగట్టాడు? మోడీకి ఆదానికి బీజేపీ గవర్నమెంట్ కు సంబంధం లేకపోతే పోర్టులు, ఇతర వ్యక్తులు భూములను, అనేక ప్రైమ్ లొకేషన్ లో ఉన్న ఆస్తులను, వేల లక్షల ఎకరాలను మణిపూర్ అల్లులకు కావాల్సింది, అదేం జరిగిందో మన అందరికి తెలిసిన విషయమే. అక్కడ భూముల విషయంలోనే ఈ రోజు మన గుజరాత్ లో ఉన్న పోర్టులు కానీ, ఎయిర్పోర్టులు కానీ, కాకినాడలో ఉన్న పోర్టులు కానీ, ఇలా దేశ సంపద ఎక్కడ ఉంటే అక్కడ ఆదానికి అంటగట్టింది, అంటగట్టడానికి ఉపయోగపడ్డది. ఆ విధంగా ఆదాని వైపు టర్న్ చేసింది బీజేపీ కాదా? ఇవన్నీ చేసింది బీజేపీ.
ఈరోజు బీజేపీ చేసిందన్న విషయం ప్రతి ఒక్కరు తెలుసు. దాన్ని రాహుల్ ప్రశ్నిస్తున్నాడు. కాంగ్రెస్ ప్రశ్నించినప్పుడు, ప్రతిపక్షం ప్రతిపక్ష నాయకుడు ప్రశ్నించినప్పుడు దాన్ని మీ లోపల ఉన్న దొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం కథలు చెప్తే ఎవరము కూడా సహించరు కదా ప్రజలు. ఈరోజు మీకు కనిపించేది పార్లమెంట్ లో ప్రశ్నించేది ఒక రాహుల్ కనిపించవచ్చు, కాంగ్రెస్ నాయకులు మాత్రము, లేకపోతే ఇతర కొంతమంది నాయకులు కనిపించవచ్చు. కానీ ఆ నాయకుల వెనకాల భారతదేశ ప్రజలు ఉంటారన్న విషయాన్ని మీకు తెలియంది కాదు కదా. ఆ ప్రజల చేత ఎన్నుకోబడ్డప్పుడే కదా మీరు వచ్చింది. ఈ రోజు మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు, మీకు ఓటేసిన ప్రజలు, ఓటెయ్యని ప్రజలు గమనిస్తూ ఉంటే ఈ రోజు ప్రజల నుంచి వచ్చింది ఆదాన్ని కాపాడుతున్నాడు అనే దాన్ని ప్రజల వల్ల పోతే దాన్ని మీరు ఏ విధంగా కప్పిపుచ్చుకోగలుగుతారు? అంటే ఈ రోజు మేనేజ్ చేస్తామనే నమ్మకం మీకుందా? ఆ నమ్మకంతోనే మాట్లాడుతున్నారా అనే అనుమానాలు కూడా ప్రజల్లోకి వస్తాయి. అప్పుడు ప్రజల్లోకి వచ్చే రాహుల్ని మీరు నోరు మూపియొచ్చు, అక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులను నోరు మూపియొచ్చు, కానీ ప్రజల నోర్లను మూపియలేరు, వినాల్సిన చెవులను వినిపించలేరు, వినకుండా ఆపలేరు. దాన్ని భారత ప్రభుత్వము, గౌరవనీయులైన మోడీ గారు, నెక్స్ట్ ఆర్ఎస్ఎస్ గ్రూప్ సభ్యులు దీనిపైన మాట్లాడాలి. ఎవరు మాట్లాడకుండా ఈ రోజు ఏది మాట్లాడకుండా ఇది మా చర్చలోకి రాని అంతకంటే దిగజారినతనం ఇంకోటి లేదు అని ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారు. ఇంకా అనుకుంటారని నేను హెచ్చరిస్తున్నాను కూడా. కానీ ఇప్పుడు అంటే పోట్లు అప్పచెప్పారు అని అంటే బిడ్ ప్రకారం వేసింది ఆక్షన్ లో దాంట్లో ఉన్న దాంట్లో మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. మీ వాయిస్ నాకు సరిగా వినిపించట్లేదండి. జయరాం గారు వినిపించట్లేదా? మీ వాయిస్ నాకు వినిపించట్లేదు. సారీ. హలో హలో జయరాం గారు. సారీ, ఐఎమ్ అనేబుల్ టు హియర్ యువర్ వాయిస్. సార్ ఒక్కసారి చెక్ చేయరా? ఇంకా ఎన్ని రోజులు ఈ అంశం ఇలానే కొనసాగే అవకాశం ఉంది అనేది ప్రస్తుతం ఏంటంటే ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక ప్రధాని మోదీ ట్రంప్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయము ఎలివేట్ చేస్తూ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాకైతే ఈ అంశము మసగబారిపోతుంది. ఎందుకంటే హిండెన్బర్గ్ వచ్చినప్పుడు కూడా ఇదే హడావుడి చేశారు, షేర్స్ పడిపోయాయి, ఇంకా అదాని పని అయిపోయింది అనేసి అన్నారు. బట్ తర్వాత చూస్తే యథార్థ తదాప్రజ అన్నట్టుగా ముందుకెళ్ళిపోయిన సందర్భాలు చూసాం. ఆ తర్వాత ఇంకా పుంజుకున్న ఇవే చూసాము. దీనికి సంబంధించి ఇప్పుడు పవర్ గవర్నమెంట్కి సంబంధించి అవసరం లేకపోయినా ముందే తయారు చేసి పెట్టి దాన్ని స్టాక్ను పెట్టేసుకొని అమ్మే సిచ్యువేషన్ లేక కావాలని అమెరికా దగ్గర నుంచి దానికి ఎక్కువ మొత్తంలో లంచం ఇచ్చి ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. దీంట్లో 5 రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, ఈ 5 రాష్ట్రాలకు అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ రేటుకు అమ్మారు. అది అమ్మడం కోసము 229 కోట్లను లంచంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనేది. దీంతో పాటు ఈ పవర్ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లేందుకు వీళ్ళు అమెరికాలో అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అమెరికా ఇన్వెస్టర్స్ దగ్గర అమౌంట్ అనేది కలెక్ట్ చేయకూడదు అనేది అమెరికా దాంట్లో ఉన్న రూల్ అంట. అంటే మీరు అక్కడ నుంచి ఏదైనా పెట్టుకోవాలనుకుంటే వేరే రాష్ట్రాల నుంచి తీసుకోవాలి తప్పితే అమెరికాలో ఉన్న ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఎలాంటి అమౌంట్ కలెక్ట్ చేయకూడదు అనేది అక్కడ ప్రధానమైన రూల్ అంట. ఆ రూల్ని బ్రేక్ చేశారు. దానికి సంబంధించి అక్కడ చాలా ఫాల్స్ ప్రామిసెస్ చేశారు. దీంతో పాటు వీళ్ళు ఇచ్చిన బాండ్లకు సంబంధించి కూడా ప్రెసిడెంట్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దాంతోపాటు సెక్యూరిటీ ఫ్రాడ్ అంటే మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి సెక్యూరిటీ ఫ్రాడ్ చేశారు. అంటే వీళ్ళు చెప్పిన దానికి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కి ఎక్కడ పొంతం లేకపోవడం. జరంగా వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. ఓకే, ఆల్మోస్ట్ అలా అయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇది మా పరిధిలో లేదు అని చెప్తున్నా, ఎస్ఈసిఐ అనేది గౌట్ ఆఫ్ ఇండియా పరిధిలో ఉంటుంది అన్న ఒక అంశాన్ని ప్రస్తుతానికైతే మీలాంటి పెద్దలైతే తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. అవి స్టేట్స్ కొనుగోలు చేసేసాయి, కేంద్రానికి ఏం సంబంధం అనేసి అని అంటున్నా. ఇది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. వాళ్లకు తెలియకుండా ఈ కొనుగోలు అమ్మకాలు అంశాలు జరగవు అన్న పాయింట్ అయితే రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి అంటే నిజంగానే వీళ్ళ కన్సర్న్లో లేకుండా ఈ పవర్ కొనుగోలు అనేది జరిగిందా అని అనుకోవడానికి ఎంతవరకు ఆస్కారం ఉందంటారు? ఒకటండి, ఆదానికి ఇక్కడ బిజినెస్ ఎట్లా చేయడం అనే దానికంటే కూడా, బిజినెస్ లోపల ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడం అనే దానికంటే కూడా ఇక్కడ ప్రభుత్వాలను అడ్డు పెట్టుకొని నాయకులను కొనడం లోపల ఆరితేరిండు. సో ఇక్కడ ఉండే ప్రజా సొమ్మును, ప్రజాధనాన్ని, ప్రజా వనరులని అప్పనంగా దోసుకొని ఈరోజు కొంతమంది నాయకులకు
కొనేసి, కొన్ని ప్రభుత్వాలను కొనేసి, కొంతమంది వ్యక్తులను కొనేసి ఎలా అమ్ముకోవాలనో ఆయనకు వెన్నతో పెట్టిన విద్యలాగా మనకు అర్థమవుతుంది. ఈరోజు అదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ప్రధాన ప్రతిపక్షమైన వాళ్ళ నాయకుడు రాహుల్ అదే మాట చెప్తున్నాడు. ఇక్కడ వెంటనే అందుకోసమని వెంటనే ఆదానిని అరెస్ట్ చేయాలి, ప్రాసిక్యూట్ చేయమని అడుగుతున్నాడు. అంటే ఆయనకు అమ్మడం తెలుసు, కొనడం తెలుసు. ఇక్కడ ఉండే రాజకీయాల్లో ఉండే తలలు వండిన వ్యక్తులను కానీ ఆ మహా మేధావులను నాయకులను కొనడం ఏ విధంగా కొనాలో ఆయనకు తెలుసు. సో ఇక్కడ వనరులను, భారతదేశ వనరులను ఎలా అమ్ముకోవాలని కూడా ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అనే విషయాన్ని తెలుసు అనే విషయాన్ని ఈరోజు ప్రధాన ప్రతిపక్షము ప్రజలు అనుకుంటున్న పరిస్థితుల లోపల దానికి ఆన్సర్ చెయ్యకుండా, దాన్ని చర్చలోకి రానివ్వకుండా, అదే విషయాన్ని ప్రజల ముందు పెట్టకుండా దీన్ని డ్రాగన్ చేసుకుంటూ ఈ విషయాన్ని 4 రోజులు అయితే మసకబారిపోతుంది. ఆ తర్వాత మేము ట్రంప్ గారితోనే, ట్రంప్తో ప్రభుత్వాన్ని కానీ ట్రంప్తో కానీ మేము మేనేజ్ చేసుకుంటాము. ఎందుకంటే మా మధ్యలో ఉన్న బంధము అనుబంధం అలాంటిది. సో అందుకోసమే అనే విధంగా ఒక ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. సారీ, మన దగ్గర నడిచిన మేనేజ్ సెక్షన్స్ అమెరికాలో కూడా నడుస్తాయంటారా? ఇది అమెరికాలో నడుస్తాయో నడవయో అనే దాన్ని ఇప్పటి వరకు అయితే మనకు అమెరికా చట్టాలు చాలా సిన్సియర్ గా స్ట్రిక్ట్ గా ఉంటాయని నమ్మాము. అవును. సో దానిని ఎవరు మేనేజ్ చేయలేరని నమ్మాము. కానీ ఆదాని విషయం అక్కడ తేటతెల్లం అయిపోతే, ఆదానికి ఎలాంటి శిక్షలు పడకపోతే, ఆదాన్ని ప్రాసిక్యూట్ చేయకపోతే అప్పుడు ఆ చట్టాలని ఎలా గౌరవిస్తారు ఇక్కడ పౌరులు? ఇక్కడ పౌరులు కదా, అక్కడ పౌరులు కూడా దాన్ని ఏ విధంగా స్వీకరిస్తారు అనేది ఈరోజు భారతదేశం ద్వారా ఈరోజు ఆ రికమెండ్ చేయబడ్డ వ్యక్తి ట్రంప్ అని చెప్పుకుంటున్నది మోడీ ప్రభుత్వం. మరి ట్రంప్ ఈయన ప్యాకెట్ లోపల ఒక ట్రంప్ కార్డ్ అనే విషయాన్ని మనకు తెలియదు కాబట్టి మనము ఒక విశిష్టమైన గౌరవంతో కూడుకున్న చట్టాలు, స్ట్రిక్ట్ చట్టాలు ఉంటాయని నమ్మాము, నమ్ముతూనే ఉన్నాము. అవి ఎంతవరకు నిజమైన విషయాన్ని రానున్న రోజులలో కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఇష్యూ అంటే దేశాలు దాటి ఖండాలు ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ అవుతుంది. అమెరికా ఈ బ్రేవరీ కేసును బయట పెట్టిన తర్వాత అదాని ఇష్యూకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగానే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బట్ ఏంటంటే ఎంత పెద్ద చర్చ జరిగినా సరే ట్రంప్ను మోదీ మేనేజ్ చేసేస్తారు. వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం ఇది. మీరు అన్నట్టుగా ఇంకొక 10-15 రోజులు మహా అంటే ఏడావుడు ఉంటూ శీతాకాల సమావేశాల వరకు ఇది కంటిన్యూ ఏంటంటే ఏదో డిస్కషన్ ప్రొలాంగ్ చేయాలన్నట్టుగా ఏదో ఒకటి రప్చర్ చేస్తారు తప్పితే అయ్యేదైతే ఏమీ ఉండదు. మళ్ళీ మూలన పడిపోతుంది, కామన్ గానే జరిగిపోతుంటాయి అనేసి అన్న వాదన గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఇంత పెద్ద ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద డిస్కషన్ జరుగుతున్న ఈ అంశాన్ని ఊరికే పక్కన పెట్టే సిచ్యువేషన్స్ ఉంటాయా? అంటే మన మోడీ ప్రభుత్వము పక్కన పెట్టదా అనే విషయాన్ని పక్కన పెట్టే కొంచెం ఒక నిమిషము దాన్ని బ్రేక్ ఇస్తే, మణిపూర్ విషయం లోపల ఆదానికి అక్కడ ఉండే వనరులు అంటగట్టడం కోసము ఒక మారణ కాండ జరిగితే అక్కడ ఆడబిడ్డలను నగ్నంగా తిప్పి రేప్ చేసి చంపినా కూడా మౌనం పాటించిన మోడీ గారిని అది పక్కదో పట్టియలేదా? అక్కడ మౌనంగా లేరా? అప్పుడు ఏమైనా మాట్లాడారా? పార్లమెంట్ ను అంతసేపు కుదిపేస్తే ఏమైనా వాళ్ళు ఆగారా? అంటే ఈ రోజు వీళ్ళ మౌనము ఏంది అంటే మేము ఏమైనా చేయగలుగుతాం ధీమనా, లేకపోతే ఇది ఇక్కడ ఉందా? అసలు వీళ్ళ బలమేంది? ఆ బలం అనేది తెలియాలి కదా. ఇక్కడ ప్రజలు అదే ఈ రోజు అంటారు, మర్చిపోతారు ప్రజలు. మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడు మేము అనేక తాయిలాలు ప్రకటిస్తాము, ఆ ఓట్ల విషయప్పుడు ఈ విషయాలని మర్చిపోయి ఆ తాయిలాల చుట్టే ప్రజలు చుట్టారా అనే దాన్ని ఏమైనా ఉన్నారా? అంటే ఈ రోజు కొన్ని సంవత్సరాల క్రితము వికీలీక్స్ అనేది ఒక వెబ్సైట్ ఉండేది. వికీలీక్స్ లోపల భారతదేశాన్ని గురించి ప్రకటించింది ఏంది అంటే, ఇక్కడ ఉండే రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థను, ఎలక్టోరల్ సిస్టాన్ని, ఎలక్షన్స్ ని ఇక్కడ తాయిలాలుగా, డబ్బులుగా, లంచాలుగా ప్రజలకు ఇచ్చి ఎన్నిక అవుతున్నారే తప్పితే నిజాయితీగా ఎన్నిక అవ్వటం లేదా అని ఆ రోజు వికీలీక్స్ లో రాశారు. అంటే దాన్ని ఏమని చెప్పుదాము?
దానికి ఏ స్టేట్ ఎంతెంత అరాచకాలు చేసినాయి, ఎంతెంత ముంచినాయి అనేది అన్ని స్టేట్లు ఉన్నాయి. చాలా స్టేట్లు ప్రకటించిండ్రు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నది, తమిళనాడు ఉంది, కేరళ ఉంది, ఒరిస్సా ఉంది, హర్యానా ఉంది, అనేక స్టేట్ ఉన్నాయి. ఓవరాల్ గా భారతదేశమే ఉన్నది, ఇక్కడ అక్కడ కాదు, ఓవరాల్ గా భారతదేశం మొత్తం ఉందన్నట్టుగానే ఆ రోజు ప్రచురణ జరిగింది. ఒకవేళ కనుక అది నిజమా అబద్ధమా పక్కన పెట్టేస్తే, ఈ రోజు ప్రజలను ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఇది ప్రధానమైన ప్రశ్న మోడీ గారికి. లేదు, ప్రజలు ఏమి పట్టించుకోరు అనే బలమైన ఉన్నదా అనేది ఇంకొక రకమైన సాటిస్ఫాక్షన్ వాళ్ళకి. ఈరోజు ఆదానికి నిజంగా కనుక అంతటి ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా ఆయన ఉన్నుకోకుండా బెనుకోకుండా చాలా హ్యాపీగా ఉంటున్నాడంటే, భారత ప్రభుత్వము ఆయన ప్యాకెట్ లో ఉన్నది, ఆయనకు ఒక ఫెన్సింగ్ లాగా ఉంది, ఆయన కాపాడుతున్నది అనే దాని మీద, ఆ ఆరోపణ మీద ఈరోజు కాదు అని చెప్పలేని పరిస్థితుల్లో ఈరోజు మోడీ గారి ప్రభుత్వం ఉంది అనేది అంటే జనాలకు కంక్లూజన్ వచ్చేసారని అనుకోవచ్చా జయరాం గారు? చెప్తున్నారు మెయిన్ గా జనాలు అంటే ప్రధాని ఫండ్స్ వాడుకున్నాడు కాబట్టే, వెనుకుడి నడిపించిందంతా అదాని కాబట్టే కొమ్ము కాస్తున్నారు అంటూ కూడా ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ కంక్లూజన్ కి అయితే రావడం జరిగింది. ఈ సైలెన్స్ ఇలాగే కంటిన్యూ అయితే జనాలు ఇంకా కన్ఫర్మేషన్ కి వచ్చేయచ్చు అంటారా? ఎంత వైలెన్స్ జరిగినా కూడా, ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా, ఎంత అరిచినాగి పెట్టినా కూడా మోడీ గారు మాత్రం మాట్లాడకుండా దాన్ని దాటవేయటం లోపల ఆయన మునగాడు అనే విషయాన్ని ఈ రోజు భారత ప్రజలు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. ఈ రోజు ప్రజల లోపల అది స్పష్టమైన ఒక అవగాహన అయితే ప్రజలకు వచ్చేసింది. ఎప్పుడైతే బీజేపీ ఆన్సర్ చేయలేని పరిస్థితి లోపల దాన్ని డ్రాగన్ చేస్తూ ఆ టెంపర్మెంట్ ని తగ్గించుకోవడానికి దాన్ని డ్రాగన్ చేసుకుంటా వస్తారనే దాన్ని ఈ రోజు చాలా కళ్ళ ముందు కనిపిస్తున్నది. అదే విషయాన్ని ప్రతిపక్షం కూడా పార్లమెంట్ లో గొంతెత్తి అరుస్తుంది. ఆ అరుపులు కూడా మోడీ గారికి వినిపించడం లేదు, కనిపించడం లేదంటే అంతకంటే బాధాకరమైన విషయం ఏముంది అనేది ఈరోజు ప్రజలుగా మనం అర్థం చేసుకోవాలి. ప్రజలు రాజకీయ నాయకుల్ని, ప్రభుత్వాలను కూడా అర్థం చేసుకొని మసులుకోవాలని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళు మళ్ళీ ఇంకో పాయింట్ ఏం రేజ్ చేశారంటే, పవర్ని ఎక్కడైతే వాళ్ళు కొనుగోలు చేశారో దాంట్లో 5 స్టేట్లో బీజేపీ గవర్నమెంటే లేదు, అసలు బీజేపీకి ఎలా లింక్ పెడతారు అంటూ కూడా ఒక పాయింట్ ని రేజ్ చేశారు. నిజంగా ఎంతవరకు ఇది దాన్ని కన్సిడర్ చేయడానికి ఉంటుంది అనుకోవాలి? ఆ లిస్ట్ లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది కదండి. అలా మేం కాదు కదా, ఏపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కదా అంటున్నారు. తమిళనాడులో మేం కాదు, ఛత్తీస్గఢ్ లో మేం కాదు, జమ్మూ కాశ్మీర్ లో మేం కాదు. ఆ 5 స్టేట్స్ లో రూలింగ్ లో బీజేపీ గవర్నమెంటే లేదు. జయరాం గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది జయరాం గారు. ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది కదా అంటున్నాను. ఏపీ అవును, ఏపీ ఉంది. అవును, అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కదా, బీజేపీ గవర్నమెంట్ కాదు కదా అంటున్నారు. సీఎం గా డెసిషన్ తీసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కదా అంటున్నారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఉందండి. మీ సిగ్నల్ లేనట్టుగా ఉంది, ఒక్కసారి జయరాం గారు ఫోన్ చెక్ చేస్తారా? జయరాం గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. చేపట్టినవి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఎన్డీఏ కూటమి ఉన్నది. జయరాం గారు ఒక్కసారి వాయిస్ చెక్ చేయరా, బ్రేక్ అవుతుంది. ఉషాల మీద సిగ్నల్ సారీ జయరాం గారు, మీరు కొంచెం సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది, ఒక్కసారి చూడరా. హలో జయరాం గారు. ఓకే, థ్యాంక్ యూ జయరాం గారు, మంచి విశ్లేషణ అయితే అందించడం జరిగింది. పార్లమెంటు సమావేశాలకు సంబంధించి అయితే అదాని అంశం అయితే హీట్ పుట్టిస్తుంది.
ఎందుకు కేంద్రం దీనికి సంబంధించి చర్చకు ముందుకు రావట్లేదు? చర్చకు వచ్చేంత వరకు అయితే ఖచ్చితంగా మా వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తామని ఎన్డీ కూటమి అంటుంది. మరి చాలా విషయాలు ఉన్నాయి. అల్లర్లు జరుగుతూ ఉంటే సబర్మతి సినిమా చూస్తూ ప్రధాని ఎలా ఎంజాయ్ చేస్తారు అంటే పాలన ఎటుపోయినా పర్వాలేదా, విపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా అంటూ అదానీ వ్యవహారానికి సంబంధించి అయితే పార్లమెంటు ప్రతిష్టంభన అయితే కొనసాగుతుంది. స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు సజావుగా సాగిన సందర్భాలు అయితే మనకు కనిపించట్లేదు. మరి ఈ అంశము రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరగబోతోంది, ఏం జరగబోతుంది అనేది మాత్రం తెర మీద చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ వెయిట్. కీప్ వాచింగ్ న్యూస్ 360.